యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై ఆదిపరాశక్తి, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై వెంకటేశ్వర, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. సింహరాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా. ఫిబ్రవరి 2024 సింహరాశి వారికి ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, మన సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం క్లాస్ 1 డే సెమినార్ 2 డే సెమినార్ చాలామంది శిష్యులు అటెండ్ చేస్తున్నారు. వాళ్ళంతా గురూజీ మేము ప్రాక్టీస్ చేయాలనుకున్నాము, దీన్ని నేర్చుకుని ఒక సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా బయటికి రావాలి, ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం. మహర్షి జై శ్రీనివాసన్ గురూజీస్ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ ప్రారంభించున్నాము. దాంట్లో సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది మీకు. 3 నెలల కోర్సు, డిప్లొమా ఇన్ గ్రాడ్యుయేషన్. ఓకే, ఒక వారానికి 2 రోజులు, మండే అండ్ ట్యూస్డే ఈవినింగ్లో ఉంటుంది క్లాస్. ఒక వారానికి 2 రోజులు అంటే ఒక నెలకి ఒక 8 రోజులు, ఒక 3 నెలల కంటే 24 రోజులు, ఒక 3 months డిప్లొమా కోర్స్. సో ఈ కోర్సుకి మీరు అందరూ వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్ని బుక్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. ఆల్మోస్ట్ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అండ్ దెన్ వాల్యూమ్ 3, వాల్యూమ్ 4. దీంట్లో ఒక ఉచితమైన ఒక 1000 pages బుక్ మెటీరియల్స్, న్యూమరాలజీ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం గురించి బుక్ మెటీరియల్స్ మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది ఎవరు కోర్సుకి జాయిన్ అవుతారో. సో సర్టిఫికేషన్, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా మీరు ప్రాక్టీస్ చేసే ఒక స్థాయికి మీరు వెళ్ళొచ్చు. సో దానివల్ల ఇది ఒక సువర్ణ అవకాశం, మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోండి అని చెప్తూ, ఓకే. సో సింహరాశి వారికి ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024 చూద్దామా రండి. 4 చక్రాల విశ్లేషణ చేస్తాం. ఫస్ట్ సింహరాశి వారికి ఆల్మోస్ట్ 80% బాగుందండి, 80% బాగుంది, మంచి పర్సంటేజ్. ఒక 20% ఏది ప్రాబ్లం చూద్దాం. 1-2-2024 రాశి చక్రం చూడండి. 10-2-2024, 19-2-2024, 28-2-2024. ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు రాశ్యాధిపతి సూర్యుడు ఫస్ట్ ఒక 6వ ఇంట్లో ఉంటాడే కానీ ఒక 10 రోజుల్లోనే 7వ ఇంటికి వచ్చేస్తాడండి, మంచి స్టేజ్కి వస్తాడు. అదే మాదిరిగా 5th ప్లేస్లో ఉండే గురుగ్రహం వచ్చి 9వ ఇంట్లో భాగ్యస్థానంలో ఉండేది చాలా మంచిది. అదే మాదిరిగా భాగ్యాధిపతి అని చెప్పే మంగళ గ్రహము 4 తర్వాత 9వ ఇంటి అధిపతిగా ఉండి ఉచ్చ స్థానంలో ఉండారు. 6వ ఇంట్లో ఉండేది ఏమీ పెద్ద ప్రాబ్లం కాదు. సో దానివల్ల ఒక 80% సింహరాశి వారికి బాగుంటుంది. కామన్గా సింహరాశిలో ఉండే వాళ్ళకి ధైర్యం ఎక్కువ. సో ధైర్యే సాహసే లక్ష్మి. దానివల్ల వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం నుంచి బయట వచ్చే శక్తి భగవంతుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాళ్ళందరూ ఏ ప్రాబ్లం ఉన్నా బయట వచ్చేస్తారు. ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కాస్త ప్రాబ్లం ఉంటుంది. సో ప్రైవేట్ సెక్టర్ శాలరీ పీపుల్ ప్రాబ్లం, గవర్నమెంట్ సెక్టర్ పీపుల్ బాగుంటారు. బిజినెస్ చేసేవాళ్ళు బాగుంటారు. బయ్యింగ్, సెల్లింగ్, ప్రాపర్టీ, సో కమిషన్ బేస్ పైన వర్క్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ తీసుకునే వాళ్ళకి, కాంట్రాక్ట్స్ ఉండే వాళ్ళకి బాగుంటుంది. సో ఎవరెవరు యూనిఫామ్ వేసే యోగా ఇది వర్క్ ఉంటుంది కదా, పోలీస్ కానిస్టేబుల్ నుంచి పట్టి కమిషనర్ దాకా, ఒక చిన్న సోల్జర్ నుంచి పట్టి క్యాప్టెన్, మేజర్, జనరల్ ఇంతవరకు బాగుంటుంది. సో ఆల్మోస్ట్ బిజినెస్ పీపుల్కు బాగుంటారు. స్టూడెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్, కెరియర్ దీంట్లో ఉండే వాళ్ళకి అన్ని దానికి బాగుంటుంది. ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే 2వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో రాహు. ఇది ఏమంటే రిలేషన్షిప్ ప్రాబ్లం, కుటుంబంలో ఏదైనా గొడవలు వచ్చి సో రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది. దాంట్లో మెయిన్ పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రిలేషన్షిప్ ఏ కారణానికి ప్రాబ్లం చేసుకోకండి.
సో పెళ్లి చూపులో ఉండేవాళ్ళు, పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే ఈ నెల మంచిది. 8వ ఇంట్లో రాహు మాత్రమే ఇబ్బంది ఇచ్చేది. ఓవరాల్ ఫ్రమ్ ఆల్ కేటగిరీ పీపుల్కి ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండదు. బయ్యింగ్, సెల్లింగ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్, అబ్రాడ్లో వర్క్ చేసేవాళ్ళు, లోకల్లో వర్క్ చేసేవాళ్ళు అందరికీ కూడాను బాగుంటుంది. సో ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా లిటిగేషన్స్ అవి ఇవి ఉన్నాయి, దాని నుంచి కూడా బయట వచ్చే యోగాలు ఉంటుంది. మెయిన్ రిలేషన్షిప్ ప్రాబ్లం ఫస్ట్ సర్కిల్, వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్, దీంట్లో ప్రాబ్లం కుటుంబ సభ్యులతో పాటు. 8వ ఇంట్లో రాహు, యాక్సిడెంట్స్, మేజర్ యాక్సిడెంట్స్. ఎందుకంటే మీరు ట్రావెల్ ఎక్కువ ఉంటుంది ఈ నెల. సో మీరు బయట వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి వాల్వో బస్సో, ట్రైనో, ఫ్లైటో బుక్ చేసుకోండి. మీకు ధైర్యం ఎక్కువ కదా, 10,000 కిలోమీటర్ 4-వీలర్, మంచి 4-వీలర్ ఉంది, కొత్తగా కొన్నామో తీసుకెళ్తామని వెళ్ళినారంటే 8వ ఇల్లు అనేది ఆయుష్య భావం. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందంటే ఏదో మెడికల్ ఆఫీసర్తో, మెడికల్ డాక్టర్తో సపోర్ట్ తీసుకొని బయట రావచ్చు. ఆయుష్యానికే ప్రాబ్లం వస్తే అది కష్టం. యమను చూసి బయట వచ్చేదానికి కుదరదు, యముడితో పాటు మాట్లాడుకున్నంత బయట వచ్చేదానికి కుదరదు. ఎవరో కొందరు వస్తారు అంతే, ట్రైన్ కింద పడి బయట వచ్చేది. బట్ అలాంటి రిస్కులు తీసుకోకండి. 8వ ఇంట్లో రాహు వచ్చి ఆయుష్య గండాన్ని ఇచ్చే వాళ్ళు ఉంటుంది. యోగం కాదు, అది అవయోగం. దానివల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. దీని నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిష్కారాలు అవి చేసుకోవాలంటే అలాంటి పరిష్కారాలు చేసుకునే ఆవశ్యకతలు ఏమి లేవు. కామన్గా మీకు శరభేశ్వర సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో మేము రాగి యంత్రాన్ని పెట్టి బీజాక్షరాలతో పాటు ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వబడుతుంది. సో ఆరోగ్య రిలేటెడ్, ఆయుష్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, ధన్వంతరి మహామృత్యుంజయ యంత్రాన్ని పెట్టి పూజ చేయండి. ఫినాన్షియల్ క్రైసిస్ అని కనిపించిందంటే మహాలక్ష్మి కుబేర యంత్రాన్ని పెట్టి పూజ చేయండి. అదే మాదిరిగా పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందంటే హయగ్రీవ సుదర్శన సరస్వతి యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. ఆకర్షణ కోసం జనాకర్షణ సర్వకార్య సిద్ధి యంత్రము, శత్రువులు ఉన్నారంటే శరభేశ్వర స్వామి యంత్రము, వాస్తు ప్రాబ్లంకు వాస్తు యంత్రము, ఈ పిల్లల గురించి లేదంటే పెళ్లి ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయంటే నాగ యంత్రము, కాళసర్పదోష యంత్రము, ఇవన్నీ యంత్రాలని మేము ప్రాణప్రతిష్ఠ చేసి సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో ఇవ్వబడుతుంది. సో మీ గోత్రనామాలని, మీ కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాన్ని, మీ అడ్రస్ అన్ని క్రిందుండే నంబర్కి, మా అసిస్టెంట్స్ నెంబర్కి సంప్రదించి చెప్పారంటే మీరు రాష్ట్రంలో ఏ మూలలో ఉన్నాను సరే, భారతదేశంలో ఏ మూలలో ఉన్నాను సరే, అదే మాదిరి విదేశాల్లో వసిస్తుంటే కూడా మీ అడ్రస్ ఇచ్చారంటే కొరియర్ ద్వారా ఈ యంత్రాలన్నీ మీ కుటుంబ సభ్యుల పేర, మీ గోత్రనామాల పేర పూజ చేసి మీ ఇంటి గడప దాకా అందించే ప్రయత్నం చేస్తాము. దీన్ని మీరు పూజ గదిలో పెట్టి పూజ చేసేదానికి మొదలు పెడితే అన్ని సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు, బాగుంటారు. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.